వ్యూవర్స్ వెనకాల చూస్తుంది కదా, అది భువనగిరి ఫోర్ట్. అది భువనగిరి ఫోర్ట్కి వచ్చిన. ఇప్పుడు ఏం లేవు భువనగిరి ఫోర్ట్, చుట్టి గోడలు ఒకటి ఉన్నాయి. అప్పట్లో అంటే మొత్తం గుర్రాలు కట్టిన ప్లేసెస్, రాణివి రాజువి అన్నీ ఉండే. ఇప్పుడు ఏం లేవు. ఇది ఎంట్రన్స్ అన్నమాట, మీకు చూపిస్తా పదండి. ఇవ్వండి, రైట్ సైడ్లో ఒక విగ్రహం ఉంది, శ్రీ పంజా గౌడ్ అంట. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఉన్నారు. సో ఇది మనం ఎక్కబోయకుండా చాలా పెద్ద టాస్క్. ఇది 500 స్టెప్స్ ఉంటాయి. సో కొండెక్దాం. ఆయాసం వస్తుంది వ్యూవర్స్, కనీసం 20 మెట్లు కూడా ఎక్కాలి, అప్పుడు ఆయాసం వస్తుంది. సో ఇదంతా కోట, 500 మెట్లు అంటే మాటలా. ఈ ఫోర్ట్ అనేది 11th సెంచరీలో కట్టినారన్నమాట. ఇది మనకు దక్షిణం సైడ్ నుంచి చూస్తే ఒక టాటాయిస్ లాగా, ఇంకా పడమరకైనా చూస్తే ఒక కూర్చుని ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది కోట ఇది. నెక్స్ట్ ఏంటంటే మొత్తం 500 స్టెప్స్ ఉన్నాయి ఈ కోటకి. ఇంకోటి ఏం తెలుసా, ఈ కోట లోపటి నుంచి గోల్కొండ ఫోర్ట్కి లోపలికి నుంచి ఒకటి ఉంది దారి, స్వరంగ మార్గం ఉంది లోపటి నుంచి. బట్ ఇప్పుడు క్లోజ్ ఉంది. మీకు లోపల మా పైన మీకు ఇంకా చూపిస్తే ఇంకేమున్నాయో. సో ఈ కోర్ట్ని పాలించింది విక్రమాదిత్య. ఆయన పంచచాణక్యాల ఒక సిక్స్త్ జనరేషన్ అయినా విక్రమాదిత్య అంటే ఆయన. సో ఆయన ఈ కోర్ట్ని పాలించిన తర్వాత చాలామంది కాకతీయాస్, మొఘల్స్ అందరూ ఈ కోర్ట్ని ఆక్యుపై చేసుకుంటారు. ఇంకా పైన మొత్తం వ్యూ చూస్తుంటే మీకు మొఘల్స్ వాళ్ళది కొంచెం కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది, మొఘల్స్ వాళ్ళది. సో ఇంకా పైకి వెళ్తే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. పైకి వెళ్దాం పదండి. అక్కడ చూస్తే మీకు స్ట్రైట్గా వినాయకుడు ఉన్నాడు కొండకి, అటు పోదాం పదండి. చాలా సంబంధించింది. సో నేను వినాయకుడిని మీకు ఇక్కడ నుంచి చూపిస్తా. అది కొండ జాడుతుంది పైకి ఎక్కుతుంటే. సో ఇక్కడ వినాయకుడు అనేది వెలిసినాడు ఆ కొండకి. చూడండి, ఆరెంజ్ కలర్తో ఉంటాడు, సింధూరం పూసుకొని. ఒక డేంజరస్ లిజర్డ్ ఇది, ఈ తొండ జాతికి సంబంధించింది ఇది. చూడడానికి భయం వేస్తుంది ఇది. కలర్ కాదు అది, అంతే అది. సో నేను ఇంకా మా ఫ్రెండ్ వచ్చినాం, సందీప్ అయిన పేరు. పదండి ఇంకా పైకి, పదండి ముందుకు. చూడండి, ఇంకా 50% మెట్లు కూడా ఎక్కలేదు మేము. ఇంకా ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం. దీనికి ఆయాసం వస్తుంది. బట్ కోట మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పైన. చూడండి రాయలు. సో అంతా మొఘల్ వాళ్ళు కట్టించినట్టు ఉంటుంది అంతా. మొఘల్ ఇంకా కొంచెం ఇస్లామిక్ కల్చర్ కొంచెం ఉంటుంది, వీటిల్లో. సో గాయ్స్, ఇది వచ్చేసి మెయిన్ కమాన్. ఇది మెయిన్ రోడ్ లాంటిది. అప్పట్లో రాజులు ఏంటంటే వాళ్ళు వేటకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ మెయిన్ డోర్లో ఆపి వాళ్ళకి గుమ్మడికాయ కొట్టి, అంటే డిస్టే ఉంటుంది కదా, ఆ డిస్టే ఏమైనా చెడు గాలి ఉంటే ఇక్కడ గుమ్మడికాయ కొట్టి వాళ్ళని లోపలికి తీసుకుపోతుండే.
సో ఇదే అది చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది వచ్చేసి సైనికులు అన్నమాట. ఇది ఇక్కడ ఇద్దరు సైనికులు ఉంటారు, కాపలు ఉంటారు. శత్రువులు ఏమైనా వస్తే వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎవరెవరు వస్తున్నారు శత్రువులు అని చెప్పి. సో వాళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట. సో ఇది మన మెయిన్ ఖమ్మం, మెయిన్ డోర్. లెట్స్ గెట్ ఇన్. చూడండి ఎంత పెద్దగా ఉంది. అప్పట్లో అబ్బా నిజంగా అవి మస్తు ఉంటుండే అసలు, ఇంత మంచి మంచి కన్స్ట్రక్షన్స్. బట్ ఈ గొడవలు ఒకటి మిగిలినాయి ఈ ఫోర్ట్లో, భువనగిరి ఫోర్ట్లో. మిగతా మొత్తం పడిపోయినాయి. సో ఇంకా మనం వెళ్ళాల్సిన దారి ఇది, ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇది ఈ సెకండ్ కమాన్, ఇది సెకండ్ కమాన్. ఇది అబ్బా ఈ కొంచెం మెట్లకి ఆయాసం వస్తుంది. ఇక్కడ మొత్తం గ్రీనరీ, మొత్తం గ్రీనరీ అది ఉంది నిజంగా సూపర్ గ్రీనరీ. ఇది సెకండ్ కమాన్. ఇది చూడండి ఎంత గ్రీనరీ ఉంది. సెకండ్ చూసి మనకు మొత్తం భువనగిరి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి చూస్తే. మా ఊళ్ళో ఫోటోలు దింపుకొని లేక అంతా భువనగిరి, ఇదంతా భువనగిరి, యాదాద్రి అంతా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి మొత్తం సిటీ కనిపిస్తుంది ఈ భువనగిరి ఫోర్ట్ నుంచి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇయో గోడలనే చెట్టు వస్తుంది, గోడల నుంచి ఇంకా వెళ్ళాలి పదండి. సో ఇవ్వండి మనం అక్కడ నుంచి పైకి వచ్చినాం. ఒక కమాన్ కనిపిస్తుంది, ఒక కమాన్ కిందది, అక్కడ నుంచి పైకి వచ్చినాం. సో ఇంకా మనం ముందుకి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు మెట్లు ఎక్కుతున్న ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది, బాలకృష్ణది. మిత్రమా శరణమా మరణమా అని డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎంతైనా బాలయ్యనే. సో ఇక్కడ సోల్జర్స్ ఉంటారన్నమాట, ఇక్కడ సైనికులు. ఒక్కొక్క సైనికుడు ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. ఇంత పైకి చూడండి. యాక్చువల్లీ ఇక్కడ గోడ కూడా కూలిపోయింది. ఇక్కడ గోడ ఉండాలి, గోడ కూలిపోయింది. అమ్మ గాలికి ఎగిరిపోతాం అనిపిస్తుంది ఇంకా పైకి వస్తుంటే. సో ఇది థర్డ్ కమాన్. మా వాడు మొత్తం ఫోటోలు తీస్తుండు, ఫోటోగ్రాఫర్ మా వాడు. సో ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉంటారు సోల్జర్స్. సో ఇంకా పైకి వెళ్ళాలి. సైనికులు. హలో భువనగిరి గుత్తా. సో గాయ్స్ ఇది ఇట్లుంటుంది. ఓమో తొండలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంతపై తొండ చూడండి. సో అప్పుడు ఇట్లా ఖాళీగా ఉన్న ప్లేసెస్ అప్పుడు ఫిరంగి ఉంటుండే, ఫిరంగి ఈ ప్లేస్లో. బట్ ఇప్పుడు లేవు, చూద్దాం పైన ఉన్నాయో లేవో ఫిరంగిలు. సో గాయస్ అంతా అప్పుడు గోడలు ఉంటుండే, ఆ గోడలు మొత్తం పడిపోయినాయి. అక్కడ బావి ఉంటారు లోపల, బట్ ఆ బావి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సచ్ ఏ బ్యూటిఫుల్ నేచరా.
సో ఇప్పుడు మనం సగం కొండెక్కినాం అంతే మనం. అదే చూస్తారా రే? సో గాయస్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ ఇది అప్పట్లో ఎట్లనే కడుతుండే రాజు కాలంలో. సో ఇక్కడ హనుమంతుడు. బట్ ఈ కొండ అంటే చాలా టాస్క్ ఎక్కడం అంటే. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో వ్యూవర్స్ మీకు చెప్పిన ఈ హనుమంతుడు గుడి అని చెప్పి. సో అక్కడ సైడ్ చూడండి, అది వచ్చేసి నాకు తెలిసి అది కిచెన్ ఆర్ బాత్రూమ్ ఉంటుంది ఐ గెస్. అక్కడ ఒకటి ఉందన్నమాట. అది కూడా చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇదిగోండి గాయ్స్, గెస్ అంతే. వాష్రూమో లేకపోతే కిచెన్ ఏదో ఒకటి ఉంటుంది రెండిట్లా. వెపన్స్ వేరే రూమ్ ఉంటుంది వాటికి, ఇంత ఓపెన్ ప్లేస్ పెట్టారు వెపన్స్ అనేది. సో ఐ గెస్ అంతే, ఇది వాష్రూమో లేకపోతే కిచెనో నాకు తెలియదు. మీరు కామెంట్స్లో చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుందో. తొండలు ఎక్కువ ఉన్నాయి కదా. సో నిజంగా అప్పటి కాలంలో ఇంజనీర్స్ సూపర్ అసలు. ఇప్పటితో పోలిస్తే ఈ ఈ గోడలు మస్తు కట్టిండే, పురాణమైన గోడలు, చాలా ఓల్డ్ గోడలు. ఇది ఏంటబ్బా, నాకు తెలిసి ఇది ఒక జైలేమో. చూడండి ఎట్లుంది. అంతే ఐ గెస్ ఈ జైలు, పక్కా జైలు ఇది. సో అప్పట్లో ఏంటంటే జైలు మొత్తం బ్యాట్స్ ఉన్నాయి లోపల. అప్పట్లో ఏంటంటే బ్యాట్స్ వాసన వస్తుంది ఇక్కడ లోపల. వా, అప్పట్లో ఏంటంటే మొత్తం గోడ కట్టి ఉట్టి ఇట్లా ఒక గాలి సన్లైట్ వచ్చేంత చిన్న స్పేస్ ఓపెన్ చేస్తుండే జైల్లో. సో ఈ జైలు బట్ చాలా హారబుల్ ఉంది. ఇక్కడ బ్యాట్ స్మెల్ వస్తుంది, గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. ఆడ త్వరలా చిన్న గబ్బిలం పిల్ల, కానీ మరీ స్మెల్ వస్తుంది. అప్పట్లో ఈ ఫోర్ట్ని రాజులు పాలిస్తుండే, బట్ ఫర్ ఎ స్మాల్ చేంజ్ ఇప్పుడు కొండలు పాలిస్తున్నాయి. ఏం క్రియేషన్ రా బాబు, చూడండి అసలు ఎట్లు చూడండి. డేంజరస్ తొండ. సో ఇక్కడ మాకు చూసినట్టయితే అప్పట్లో కట్టిన గోడలు అట్లనే ఉన్నాయి, బట్ రీసెంట్గా ఇప్పుడు ఈ ఇంజనీర్స్ కట్టిన గోడలు మాత్రం ఒక 2-3 yearsలో కూలిపోతున్నాయి. అది మన ఇంజనీర్స్. ఇక్కడ మేకలు మేత మేస్తున్నాయి, మనం మేకలను మేస్తాం, అది కామన్. వావ్. సో ఇది ఒక కమాన్, ఇది ఏంటో డోర్, ఇది ఎక్కడికో వెళ్తారు డోర్. ఇది నాకు తెలిసి ఇది స్వయంగా మార్గం డోర్ ఏమో, బట్ క్లోజ్ ఉంది. అక్కడ చూడండి క్లోజ్ ఉంది. మళ్ళీ ఇంకో తొండ. ఈ తొండ ఏం తెలుసా, సైనిక తొండ. ఇది అబ్జర్వ్ చేస్తుంది శత్రువులు ఎవరు వస్తుందో అని చెప్పి. మామూలుగా ఫోటోలు తీస్తే ఇప్పుడు దాన్ని. ఇప్పుడు మనం సగం కొండ ఎక్కినాం, ఇంకా సగం కొండ ఉంది, ఇంకా సగం టాస్క్ ఉంది అన్నమాట. సో అయితే వెళ్దాం పదండి.
సైడ్ అంతా ఇక్కడ చూసినట్టయితే మన కోసం వెల్కమ్ బాయ్స్నాడు అనుకుంటా. థ్యాంక్ యూ. స్విమ్మింగ్ పూల్ అప్పట్లో ఇంకా వాటర్ ఉంటుంది. ఇప్పటికి వాటర్ ఉన్నాయి, బట్ ఏంటంటే అప్పటి కాలంలో ఒకటేసారి 3 years వరకు వాటర్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయినంత వీలుగా వీళ్ళు బావి కట్టుకున్నారు. సో బావి నీళ్ళు కిందకి జారుతున్నాయి అన్నమాట లీకేజ్ ప్రాబ్లం. మనకి లోటస్ ఉన్నాయి, లోపల లోటస్ ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు రాజులు ఏంటంటే ఒకటేసారి 3 or 2 years వరకు వాటర్ స్టోరేజ్ కోసం ఇట్లా నిర్మించుకున్నారన్నమాట. సో ఇప్పుడు మొత్తం కారిపోతున్నాయి, వాటర్ కారిపోయి అక్కడ నుంచి మొత్తం లీక్ అవుతున్నాయి చూడండి. అయినప్పట్లో రాజులు వేరే అసలు. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా, ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఒక సింగిల్ రాక్తో కన్స్ట్రక్ట్ చేసిండండి. ఈ కోట మొత్తం భువనగిరి ఫోర్ట్ సింగిల్ రాక్తో కన్స్ట్రక్ట్ చేసిందన్నమాట. బట్ అప్పటి ఇంజనీర్స్కి హ్యాండ్స్ ఆఫ్, అసలు సూపర్ క్రియేటివిటీ. మాకు చూస్తుంటే ఇక్కడ ఇంకొకటి కూడా అట్లనే ఉంది, సేమ్ బావి లేక. సో ఇలా వాళ్ళు వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు మొత్తం బావి మొత్తం ఎండిపోయింది, మొత్తం పిచ్చి చెట్లు వచ్చేసినాయి. సో ఇక్కడ అరిగొండ అక్కడ పైన ఇట్లా లయంగా వాళ్ళు వాటర్ స్టోర్ చేసుకుంటుండే. ఇంకా 3 yearsకి సరిపోయే అంత వాటర్. సో ఇప్పుడు అరికాలు అన్నమాట. చేపలు కనిపించట్లేదు నాకైతే. అరే చేపలు పోయి పాములు వచ్చింది అనుకో లోపలికి నుంచి బుస్సుమని. చేపలు ఏమో కానీ. సో ఇది లోటస్ బాగుంది కదా, లోటస్ పింక్ లోటస్. సో చిన్న చేపలు ఉన్నాయి అక్కడ, చిన్న చేప పిల్లలు ఉన్నాయి నాకు కనిపించినాయి, బ్లాక్ కలర్ చేపలు సూపర్ ఉన్నాయి అసలు. ఇదిగోండి ఇదంతా కోట. బట్ అక్కడ వాటర్ ఉన్నాయి కానీ ఇక్కడ వాటర్ లేవు, మొత్తం ఎండిపోయింది. సో ఇలా ఇవి మెట్లు. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇది చాలా అవుతుంది చూడండి, చాలా అవుతుంది. ఇది కూడా మెట్ల తయారు చేసి కనెక్ట్. ఇది కొండ అంతా ఇక్కడ చూడండి, పచ్చ పొలాలు, పచ్చ పంటలు. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళాలి. చూడండి మళ్ళీ ఇంకో తొండ.
ఎటు ఎటు చూసినా ఇంకా తొండదే కనిపిస్తుంది. చెప్పినా కదా ఇప్పుడు తొండలు దీన్ని పాలిస్తున్నాయి. రాజుల కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తొండలు పాలిస్తున్నాయి కోర్టుని. వామ్మో సో గాయ్స్ ఇది కొండ, ఇలా వెళ్ళాలి మనం కొండ పైకి. బట్ ఇంత పెద్ద కొండ ఎక్కాలంటే మనకి స్టామినా ఎనర్జీ అనేది ఉండాలి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? స్టింగ్ తాగాలి. దీంట్లో పాములు ఉన్నాయా? కనిపించిందా పాము? అర్థం కాలే. వామ్మో. సో గాయ్స్ ఇక పాములు ఉన్నాయంట. చూపిస్తా. ఇది ఫోర్ట్, భువనగిరి ఫోర్ట్. ఇంకోటి ఇక్కడ కొండకి కాళభైరవ స్వామి ఉన్నాడు. డెస్టినేషన్కి రీచ్ అయినాం. ఇంత పెద్ద కొండలో నాకు ఒక్క ఫిరంగి కనిపించలేదు. కోట కన్నమే ఫిరంగి, అసలు ఒక్క ఫిరంగి కనిపించలేదు. చూడాలి ఫిరంగి లేడు. సో గాయ్స్ మనం అనుకున్నామో లేదో ఇక్కడ ఒక ఫిరంగి కనిపించింది మనకి. దీనికోసం వెయిట్ చేస్తున్నాయి, ఫిరంగి కోసం. కోట కన్నమే ఫిరంగి. చూడండి ఫోర్ట్. ఉట్టి గోడలు మిగిలినాయి ఫోర్ట్లో. గోడలు, తొండలు, చెట్లు తప్పించేం లేవు. ఇది రూమ్ పాత రూమ్ కాదు ఇది. ఇక చూడండి పైకి మెట్లున్నాయి. పైకి మెట్లు ఉన్నాయి. అక్కడ కూడా సైనికులు ఉంటారు అన్నమాట. అక్కడ కాపలే సైనికులు ఉంటారు. చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు. ఇంత లోతుంది చెరువు చూడండి.
నుంచి మనతో ట్రావెల్ చేస్తుంది అన్న వాళ్ళు. ఇది కోట, చాలా పెద్ద కోట, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఇక్కడ ఏమో ఉంది, ఏంటి ఇది? అదేనేమో రానా దేవసేన జైలు అనుకుంటే ఇది చూడడం అట్లనే ఉంది. బట్ ఆ జైలు ఇది కాదు, అది వేరేది. సో ఇది భువనగిరి కోట, భువనగిరి కిలా అంటారు. చూడండి పైన చెప్పినా కదా మీకు ఆల్రెడీ, యుటి గుర్రాలు తప్పించి ఇంకేం లేవు. అప్పట్లో అయితే గుర్రాన్ని కట్టి ఒకటి రూము, ఇంకోటి రాజుది రానిది రూమ్ కూడా ఉంటుండే, హాల్ వాళ్ళది. సో అక్కడ ఏం లేరు. వచ్చేసి ఒక ఏదో ఫ్లవర్స్ అప్పుడు పెట్టిండి వచ్చింది. సో అంత సింగిల్ రాక్తో కట్టింది అంత కోట మొత్తం. సో ప్రతి దగ్గర ఇట్లాంటివి ఉన్నాయి. ఇంట్లో వాటర్ వేసి ఏమైనా ఫ్లవర్స్ పెడతారేమో అప్పట్లో. సో ఇవి రాజ్మహల్ ఎంత బట్ కోడ ఒకటి మిగిలింది రాజ్మహల్లో, మిగతా మొత్తం కూలిపోయినాయి. సో పైకి వెళ్ళే దారి ఇది, పైకి కూడా వెళ్దాం, చూపిస్తా పైన కూడా. ఇక్కడ ఇంకా అక్కడ ఆ ప్లేస్లో ఇక్కడ సైనికులు ఉండేవారు, సెక్యూరిటీ లేక రాజుకి, రాజ్మహల్కి. గైస్ మనం ఇప్పుడు పైకి వెళ్దాం. ఇది పైకి వెళ్ళే దారి. ఎంత లోపడుతుంది ఫ్రెండ్స్ ఇది. చాలా భయంకరంగా ఉంది, చీకటి ఉంది అంతా. సో మనం పైకి వచ్చినాం. సో ఇది వ్యూ మొత్తం. అంటే ఇక్కడ పైకి చూస్తే ఇక్కడ టౌన్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. శత్రువులు కూడా కనిపిస్తారు, మరి ఎటు నుంచి వస్తున్నారో వాళ్ళు క్లియర్గా కనిపిస్తారు. మొత్తం శత్రువులు కూడా ఇక్కడ ప్లేస్లో, ఇక్కడ మొత్తం 4 sides ఎటు చూసినా కానీ ఊరి మొత్తం. ఇంకొకవేళ శత్రువులు వస్తే ఆ శత్రువులు సైనికులు ఎంతమంది ఉన్నారో అన్నీ ఇక్కడ చూడొచ్చు. సో ఇది మన భువనగిరి ఫోర్ట్. బట్ అన్నిటికన్నా ఈ
ఫోర్త్ వీడియో మాత్రం హైలైట్. తెలిసి ఫోర్త్ వీడియో మాత్రం హైలైట్ ఉంటుంది అన్ని వీడియోస్ కన్నా. మంచి గాలి, మస్తు వస్తుంది గాలి. కిందికి వచ్చేసినాం. ఇది బ్యాక్ సైడ్ వ్యూస్. ఇది సైనికులు కలిసి ఈ సైనికుల రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అమ్మో అప్పట్లో వీళ్ళ కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ అసలు. ఇప్పటికి కూడా అట్లనే కొంచెం పాడైపోయింది కానీ చాలా గట్టి గోడలు గట్టిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏదో రూట్ ఉంది పైకి, చూద్దాం తర్వాత ఈ రూట్. ఇది సైనికుల రూమ్ అంట. ఇక్కడ నుంచి ఇంకా అక్కడి నుంచి బయట వ్యూ అనేది కనిపిస్తుంది. వ్యూ ఇంకా సైనికులు వచ్చే రహదారులు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది చూడండి, సచ్ ఏ బ్యూటిఫుల్ పిల్లర్స్. సో గాయ్స్ మొత్తం ఫోటో చూసినాం కదా. ఇది కోట లోపల బయట అంతా చాలా పెద్ద కోట. నాకైతే కాలు ఫుల్ నొప్పి లేసినాయి, ఓపిక కూడా లేదు ఇప్పుడు నాకు. బాడీలో ఎనర్జీ మొత్తం లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి. ఇంకా కిందికి వెళ్దాం పదండి. మనం కిందికి వెళ్ళిపోతున్నాం ఇక. సో కోట చూడండి లాస్ట్. ఇది మన భువనగిరిలో ఉన్న భువనగిరి కోట. సో కిందికి వెళ్ళిపోదాం పదండి. చూస్తే మనకి వెలిఫెట్లా కొంచెం కనిపిస్తుంది అన్నమాట స్ట్రక్చర్. సో ఇది మనం దిగుతున్నాం. చూసినాం కూడా ఒకటి, అది వంటశాల వాష్రూమ్ అన్నా కదా. అది ఆర్మీ అంటే వీళ్ళ సోల్జర్స్ ఉంటారు కదా, వీళ్ళ సైనికులు అక్కడ నుంచి ఇన్ఫార్మ్ చేస్తారేమో పైన రాజుకి ఎవరు వస్తున్న శత్రువులు అట్లా అనిపిస్తుంది. బట్ నాకు తెలియట్లేదు అది అదేనా లేకపోతే వంటశాలని తెలియట్లేదు. సో మీకు తెలిసినట్టయితే మీరు
కామెంట్ చేయండి, కామెంట్తో నాకు తెలియజేయండి. అదే వచ్చేసినాం వీడికి. మా ఫ్రెండ్ చేపలు పట్టే ప్లేస్ అన్నమాట ఇది. చూద్దాం చేపలు పడ్డాయో పడలేదో బాటిల్లో. వీడి ప్రయత్నం ఎంతవరకు ఫలించిందని చూద్దాం. పడ్డాయారా? ఒక చేప పడలేదు. వీడి ప్రయత్నం వృధా అయిపోయింది, నా బాటిల్ వేస్ట్ అయిపోయింది. సో ఇట్లా కిందికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో పైకి వెళ్దాం. ఇక్కడ ఇంకో ఫిరంగి ఉంది. మనం కొండెక్కి ఏం కనిపించలే, కొండ దిగుతుంటే ఇంకో ఫిరంగి కనిపించింది. చూడండి ఫిరంగి ఎంత పెద్దగా ఉంది. ఇది ఇంకో ఫిరంగి, సెకండ్ ఫిరంగి ఇది. అది కూడా ఫిరంగి కోసమే కట్టినారు, బట్ అక్కడ ఫిరంగి లేదు. మనకి ఇప్పటికీ 2 కనిపించినాయి ఫిరంగిలు అంతే. పైకి ఎక్కేటప్పుడు ఒకటి, ఇంకోటి ఇక్కడ కింద దిగేటప్పుడు ఫిరంగి అనిపించింది. కిందికి దిగిపోతున్నా. ఓ ముళ్ళ గంపలు. సో కిందకు వచ్చిన ప్లేస్కి వచ్చినాం స్టార్టింగ్లో. ఇదే నాకు కొంచెం డౌట్ ఉంది, మీరు ఏంటో చెప్పండి. అసలు అది ఆర్మీ క్వార్టర్సా, అంటే అప్పట్లో సైనికుల క్వార్టర్సా, లేకపోతే వాష్రూమ్, లేకపోతే వంటగదా, అర్థం కావట్లే. కిందికి వెళ్ళిపోవడం పోయాను. ఇంకా మిత్రమా, ఇదేనా కిందికి వెళ్ళు దారి? దారి తప్పినమా? ఇదే ఇదే. అది ఏముండేనో పుట్టి మెట్లేసి వదిలేసారు, కూలిపోయిందో మళ్ళీ ఏంటో. మళ్ళీ ఏమిరా ఈ అద్భుతం. అట్లా కట్టుకున్నామేమిరా. మన కమాన్ వచ్చేసింది. కిందికి వెళ్తున్నాం. ఇది కిందికి వెళ్ళు మార్గము. ఇట్లాంటి కోటలు అవి ఇవి చూస్తే నాకు అనిపిస్తాయి ఏంటంటే, యాక్చువల్గా నేను రాజుని, క్షత్రియాస్ మేము. సో అప్పట్లో మేము ఇట్లా ఉంటుండే, ఇట్లాంటి కోటలు అనిపిస్తుంది ఇవి చూసినప్పుడల్లా. బట్ చాలా బాగుంది ఈ కోట. ఇది మన 2వ ద్వారం. గెట్ డౌన్. ఇంకా చాలా కిందికి పోయేటిది ఉంది. అదిగోండి, ఇది మాత్రం గ్రీనరీ మస్తు ఉంది. అది మన ఇంకో ద్వారం. నడిపోదాం ఇక. దా, ఇక్కడ వర్షాలు పడే సూచన ఉంది. సో వీ హ్యావ్ టు మూవ్ ఫాస్ట్.
ఎటు వెళ్ళావు మిత్రమా, నీ జాడ ఇక్కడ ఇడున్నావా? ఏం తొండ మీ రాజు ఎక్కడ? మొత్తం మీరే కనిపిస్తుండ్రు మీ సైనికులు. ఎక్కడం ఎంత టాస్కో, దిగడం కూడా అంతకన్నా పెద్ద టాస్క్ ఇది. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కినాం, అంటే బాగానే కాదు, కలిసిపోయినాం. దిగేటప్పుడు ఏంటంటే అక్కడ కాలు జారుతున్నాయి ఈ స్టెప్స్ పైన. అమ్మా ఇంకా దిగాలి. అమ్మో, అసలు ఇంత పెద్ద కోట ఎట్లెక్తారేమో అబ్బా ఆ కాలంలో రాజులు సైనికులు కానీ. ఒక వినాయకుడు. ఇంకా వెళ్ళిపోతాం, ఇక కిందికి వచ్చేసినాం, ఆల్మోస్ట్ కిందికి వచ్చేసినాం. ఇది కర్వ్ షేప్లో మస్తు ఉంది అసలు. ఇది మెట్లు అదే పెళ్ళి చేసిండు. ఇంత పెద్ద రాజ్యంలో మనకు 2 ఫిరంగిలు దొరికినాయి. ఇంకో తాళం ఉండాలిగా నీకు. సో కిందికి వచ్చేసినాం ఇక. రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి. స్కూల్ అంట, రాక్ క్లైంబింగ్ స్కూల్ అంట. క్లైంబింగ్ స్కూల్ ఇదేరా? అదే వచ్చేసినాం కిందికి. సో చూసింగ్ కదా మొత్తం మన భువనగిరి ఫోర్ట్, భువనగిరి కిలా ఇదండి. బట్ చాలా రిస్క్ ఎక్కడం ఇది. ఇక్కడికి వచ్చి చూడండి ఫోర్ట్ ఎట్లుందో. బట్ కొండలు మనకి కానీ చాలా స్లిప్పీ ఉన్నాయి, కొండలు మొత్తం జాడుతున్నాయి. బట్ అందరితో రండి, సేఫ్గా వెళ్ళండి. ఇది నేను చెప్పబోయేది. సో ఇది చాలా పాతది అన్నమాట. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జై హింద్.